ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతున్నాను. మితముగా మాటలాడువాడు తెలివి గలవాడు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, జ్ఞానం ఉన్నవాడు తెలివిగా ప్రవర్తిస్తాడు. జ్ఞానం గలవాని చూపు తన యొక్క గురి మీద, గమ్యం మీద ఉంటుంది. జ్ఞానం కలవాడు తన తల్లిదండ్రుల్ని సంతోషపెడతాడు. జ్ఞానం కలవాడు మంచివారిని గౌరవించి ఘనపరుస్తాడు. జ్ఞానం కలవాడు మితంగా మాట్లాడతాడు. ఎందుకంటే విస్తారమైన మాటల్లో పాపం ఉంటుంది కాబట్టి. జ్ఞానం గలవాడు శాంతంగా ఉంటాడు. జ్ఞానం గలవాడు మౌనంగా ఉంటాడు. ఎందుకంటే కోపం దేవుని నీతిని నెరవేర్చడు. జ్ఞానం కలవాడు అందరితో ప్రేమ కలిగి ఐక్యతగా ఉంటాడు. జ్ఞానం కలవాడు తన ఆలోచనలను బట్టి కాక దేవుని ఆలోచన ప్రకారం జీవిస్తాడు. జ్ఞానం కలిగిన వాడి పెదవులు సమాధానాన్ని కలిగి ఉండడానికి సిద్ధంగా ఉంటాయి. జ్ఞానం గలవాడు పనిలో చురుగ్గా ఉంటాడు. జ్ఞానం కలవాడు విని మాట్లాడతాడు. జ్ఞానం గలవాడు తన ఇంటిని కట్టుకుంటాడు. జ్ఞానం అనేది అంగట్లో దొరికే సరుకు కాదు. జ్ఞానం అనేది డీమార్ట్లో దొరికేది కాదు. జ్ఞానం అనేది దేవుని యందు భయభక్తులు ఉంటే జ్ఞానం కలుగుతుందని దేవుని వాక్యం చెప్తుంది. జ్ఞానము దేవుని వద్ద ఉంది. అది అడిగితే దేవుడు ధారాళంగా ఇస్తాడని వాక్యం చెప్తా ఉంది. బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, ఆ జ్ఞానము నీకు ఉంటే ఈ లోకములో నీవు జ్ఞానము కలిగిన వాడిగా, తెలివి కలిగిన వాడిగా ప్రవర్తిస్తావు. అప్పుడు నీకు మంచి పేరు కలుగుతుంది. దేవుని దయ, మనుషుల దయ నీకు కలుగుతుంది. అట్టి జ్ఞానము కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అట్టి బాధ్యత దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, జ్ఞానము మా జీవితంలో ఎన్ని విషయాల్లో అవసరమో, అది ఎలా ప్రవర్తిస్తుందో, ఎలా మాట్లాడుతుందో, ఎలా మేలుకరంగా ఉంటుందో మీ లేఖనాల్లోంచి మీ మాటలు మీరు మాకు వినిపించారు. మీరు మాతో మాట్లాడారు. మీరు మాకు బోధించారు. దానిని అంగీకరించి ఆ జ్ఞానము సంపాదించుకోవడానికి మీ అందు భయభక్తులు కలిగి మిమ్మల్ని అడిగి మేము వాటిని పొందుకుని మా జీవితాల్లో మేము మేలు పొందుతూ అనేకులకి మేలుకరంగా ఉండేలాగా చేయమని వాక్యం వింటున్న మీ పిల్లలని, వారి కుటుంబీకుల్ని, వారి కలిగినంతటిని
వారి చిన్నపిల్లలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, వారి కుటుంబాల్లో చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పొలాలు, పశువులు, వారి కలిగినంతటినీ దీవించమని యేసు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.